ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మార్చి 24. ఆయన కొరకు తగ్గించుకోవడం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యోహాను 3:30. ఇతరులకు నీవు ఒక అవసరమైన వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు దేవుని చిత్తానికి వెలుపల ఉన్నావని అర్థం. ఒక సేవకుడిగా నీ ప్రాథమిక బాధ్యత పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడిగా యోహాను 3:29 ఉండడమే. ఎవరైనా ఒకరు నీ ద్వారా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో నీ పలుకుబడిని సరైన దిశలోనే ఉపయోగించుకున్నావన్నమాట. అయితే ఆ వ్యక్తిలో సంఘర్షణ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు దాన్ని ఆపాలని ప్రయత్నించవద్దు. పైగా నీవు ఒక పని చేయాలి. ఆ వ్యక్తిలోని సంఘర్షణ అంతకంతకు అధికమవ్వాలని ప్రార్థించు. ఎందుకంటే భూమి మీద ఏ శక్తి అతన్ని ఇక యేసుక్రీస్తుకు దూరం చేయలేదు. మళ్ళీ మనం ఒక తప్పుదాన్ని చేస్తుంటాం. ఇంకొకరి జీవితంలో అన్నీ సమకూర్చాలనే అత్యుత్సాహాన్ని చూపిస్తుంటాం. ఇతనికి ఈ కష్టం వచ్చి ఉండవలసింది కాదు అని మాట్లాడుతూ ఆ వ్యక్తి పట్ల కుతూహలం చూపిస్తుంటాం. అయితే మనము ఆ వ్యక్తి పట్ల దేవునికున్న ఉద్దేశాలకు అడ్డు తగులుతున్నామన్నమాట. పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడిగా ఉండవలసిన మనం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంటాం. ఏదో ఒకరోజు ఆ వ్యక్తి మనతో నువ్వు ఒక దొంగవు, యేసుక్రీస్తును వెంబడించాలనే నాలో ఉన్న కోరిక నీ మూలంగా పోయింది, నీ మూలంగా ఆయనకు దూరమయ్యానని చెప్తాడేమో. తప్పుని బట్టి సంతోషించవద్దు, కానీ మంచి విషయాలను బట్టి సంతోషించడానికి ప్రయత్నించు. పెళ్లి కుమారుని స్నేహితుడు పెళ్లి కుమారుడి స్వరం విని సంతోషిస్తాడు. కాబట్టి నాలో ఉన్న సంతోషం పరిపూర్ణమైంది. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. యోహాను 3:29-30. మనం ఈ మాటల్ని సంతోషంతో పలకాలి, దుఃఖంతో పలకవలసిన మాటలు కావు. ఎందుకంటే మనం పెళ్లి కుమారుని చూస్తాం కాబట్టి. యోహాను ఇది తనకు సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు. ఇదొక నూతన మెట్టు. మనము సేవకుడిగా కాక పెండ్లి కుమారుడికి స్నేహితులుగా ఉంటాం. నీ యావత్ శక్తిని వినియోగించి ఇంకొకరి జీవితంలో పెళ్లి కుమారుని స్వరాన్ని శ్రద్ధగా విను. అతనికి ఎదురయ్యే కష్ట నష్టాల గురించి ఆలోచించుకో. పెళ్లి కుమారుడి స్వరం విన్నానని సంతోషించు. ఈ సంతోషం నీలో దేవుడు కలిగించిన ఉత్సాహం వల్ల కలిగే సంతోషం. యేసుక్రీస్తు ఎవరినైనా రక్షించే ముందు అతని జీవితాన్ని ఎలా బ్రద్దలు చేస్తాడో వేచి చూడు.